హలో, నేను శేషరావు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మంచి వ్యాపారి. ఈ మాట నేను కాదు అంటుంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ గారు వెళ్ళి భేటీ అయినటువంటి సందర్భంగా వ్యాఖ్యానించినటువంటి అంశం. ఇప్పుడు దాన్ని మనం కనుక లండన్లో ఉన్నటువంటి బంగారానికి అన్వయింపజేస్తే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. ఎప్పటి నుంచో లండన్లో దాచినటువంటి బంగారాన్ని హడావుడిగా ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి విమానంలో 100 టన్నులు తీసుకొస్తున్నారు నరేంద్ర మోడీ గారు. ఇంత ఎమర్జెన్సీగా తీసుకురావాల్సినటువంటి అవసరం ఏంటి? ఎప్పటి నుంచో దాచిపెట్టినటువంటి బంగారాన్ని అనేటువంటి సందేహం కూడా మీకు రావచ్చు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో దాచుకున్నటువంటి బంగారాన్ని భద్రంగా తీసుకొచ్చేటువంటి కార్యక్రమానికి నరేంద్ర మోడీ గారు శ్రీకారం చుట్టారు అనేది ఆర్థిక నిపుణులు చెప్తున్నటువంటి మాట. సుమారుగా 324 టన్నుల బంగారం విదేశాల్లో భారతదేశానికి సంబంధించినటువంటిది ఉంది. ఆయా దేశాల్లో పెట్టినటువంటి బంగారాన్ని ఇప్పుడు హడావుడిగా తీసుకొస్తున్నారు నరేంద్ర మోడీ గారు. దీనికి కారణం లేకపోలేదు, చాలా సీరియస్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. మరి ఇంత హడావుడిగా తీసుకొస్తున్నారు అని అంటే భారత ఆర్థిక వ్యవస్థ ఏమైనా కుదుపులకు లోనైన అవకాశం ఉందా భవిష్యత్తులో అనేటువంటి సందేహాలు ఉన్నాయి. అలాగే అంతర్జాతీయంగా ఏర్పడినటువంటి పరిణామాల దృష్ట్యా ఆ బంగారాన్ని తీసుకొస్తున్నారా హడావుడిగా అనేటువంటి సందేహం కూడా ఉంది. సో ఎందుకు ఇప్పుడు ఆ 100 టన్నుల బంగారాన్ని అర్జెంటుగా తీసుకొస్తున్నారు లండన్ నుంచి అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రత్యేకమైనటువంటి విమానం కార్గోలో 100 టన్నుల బంగారాన్ని ఇండియాకి తీసుకొస్తున్నారు. 2009 తర్వాత ఇప్పుడు మళ్ళీ విదేశాల నుంచి బంగారం తీసుకురావటం. 91లో ఒకసారి మనం బంగారాన్ని అమ్మేశాం. భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనటువంటి సందర్భంగా మళ్ళీ 2009లో మళ్ళీ బంగారాన్ని IMF నుంచి కొనుగోలు చేశాం. సో విదేశాల నుంచి బంగారాన్ని ఇప్పుడు అర్జెంటుగా తీసుకొస్తున్నటువంటి క్రమంలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఆ 100 టన్నుల బంగారాన్ని తీసుకొస్తున్నారు అనేది, అలాగే భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏంటి, బంగారం ధరల వ్యవహారం ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్తులో అనే దాని మీద విశ్లేషణ చేసుకుందాం. అసలు వాస్తవ డేటా మీ దగ్గర ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. అసలు ఏంటి మన బంగారం ఏంటి, విదేశాల్లో ఉండడం ఏంటి అనేది. ప్రత్యేక విమానంలో 100 టన్నుల బంగారాన్ని లండన్ బ్యాంక్ నుంచి తీసుకొస్తున్నారు. ఇక దీన్ని ఎక్కడ స్టోర్ చేస్తారు? దాన్ని నాగపూర్, ముంబై RBI బ్రాంచుల్లో ఈ బంగారాన్ని నిల్వ చేయబోతున్నారు. దీన్ని అమ్మడానికి కాదు అని చెప్పి భారత ప్రభుత్వం ప్రస్తుతానికైతే చెప్తోంది. 2009 తర్వాత విదేశాల నుంచి అర్జెంటుగా బంగారాన్ని తీసుకురావడం అనేది ఇదే ఫస్ట్ టైం. జనరల్గా ఏంటంటే ఏ దేశమైనా, ప్రపంచంలో ఉండేటువంటి ఏ దేశమైనా సరే గోల్డ్ని దాచుకుంటూ ఉంటారు. ఏ విధంగా అయితే మనం పర్సనల్గా కుటుంబాల్లో బంగారాన్ని దాచుకుంటామో, ఒక దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచుకునేదానికి బంగారాన్ని సేవ్ చేసుకుంటారు, వాళ్ళు బ్యాంకులో నిల్వ చేసుకుంటారు. అలా నిల్వ చేసుకోవడానికి, భద్రత ఇవ్వడానికి మంచి బ్యాంకులు ఏమున్నాయంటే అమెరికాలో ఉండేటువంటి బ్యాంకులు, అలాగే లండన్లో ఉండేటువంటి బ్యాంకు. ఈ 2 చోట్ల ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు బంగారాన్ని నిల్వ చేస్తూ ఉంటాయి, అక్కడ సేఫ్ అని చెప్పి. ప్రస్తుతం RBI వద్ద ఎంత బంగారం ఉంది అంటే 822 టన్నులు సుమారుగా ఉంది అని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇది వరల్డ్ బ్యాంకు సంబంధించి 17% ఇలా వాటా 17% మేరకు ఉంది, కొనుగోలు చేశారనేది. అంటే బంగారాన్ని కొనుగోలు చేసేటువంటి దేశాల్లో భారతదేశం ఒక రకంగా చెప్పాలంటే 3-4 ప్లేస్లో ఉంటుంది. ఇక సగానికి పైగా ఇతర దేశాల్లో RBI నిల్వలు ఉన్నాయి. 822 టన్నుల బంగారం ఉంటే దీంట్లో సగానికి పైగా ఇతర దేశాల్లోనే సేవ్ చేసి పెట్టుంది, బ్యాంకులు నిల్వ చేసి పెట్టుంది భారతదేశం. ఇంగ్లాండ్ బ్యాంకుల్లో 4 లక్షల బార్స్ బంగారం ఉంది, ఆ నిల్వ చేసి ఉంది ఇంగ్లాండ్ బ్యాంకు. ఆ ఇంగ్లాండ్ బ్యాంకులో అత్యంత ఎక్కువగా ఇతర దేశాల నుంచి వచ్చి అక్కడ నిల్వ చేస్తుంటారు. దానికి కారణం ఏంటంటే సేఫ్ సైడ్ ప్లస్ అక్కడ లిక్విడ్ చేసుకోవచ్చు అమౌంట్. ఇమీడియట్గా బంగారాన్ని అమ్ముకొని లిక్విడ్ చేసుకునేటువంటి వెసులుబాటు లండన్లో ఉంది. అందుకే అక్కడ
నిల్వ చేస్తుంటారు. న్యూయార్క్లో కూడా అందుకే నిల్వ చేస్తుంటారు. 1991లో అప్పట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు 200 టన్నుల బంగారాన్ని అమ్మారు. అంతా బాగున్నప్పుడు రష్యా దగ్గర ఉక్రెయిన్ బంగారాన్ని సేవ్ చేసి పెట్టింది. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది ఆ రెండు దేశాల మధ్య. అందుకని ఉక్రెయిన్ బంగారాన్ని ఇవ్వకుండా రష్యా సీజ్ చేసేసింది. సో దీంతో యుద్ధ పరిణామాలు నెలకొన్నట్టు క్రమంలో నరేంద్ర మోడీ గారు ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారు. $300 బిలియన్ బంగారం ఉక్రెయిన్ది అయిపోయింది. రష్యా ఇవ్వట్లేదు, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కాబట్టి ఆ రెండు దేశాల మధ్య. అలాగే ఆఫ్ఘనిస్తాన్ బంగారం అమెరికా దగ్గర ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో మనకి తాలిబాన్లకు సంబంధించినటువంటి పరిపాలన జరుగుతుంది. దాంతో యుఎస్ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన బంగారం ఇవ్వలేదు. అమెరికా చేతిలో $7 బిలియన్ విలువైనటువంటి బంగారాన్ని ఆఫ్ఘనిస్తాన్ నష్టపోయింది, తీసుకోలేకపోతుంది ఇప్పటికి కూడా. అది యాక్చువల్గా $9.5 బిలియన్ విలువ చేసేటువంటి బంగారాన్ని అమెరికాలో పెడితే కొంత తీసుకొచ్చుకుంటే ఇంకా $7 బిలియన్ విలువైనటువంటి గోల్డ్ అక్కడే ఉంది. ఇప్పుడు తాలిబాన్లకు అమెరికా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, ఎందుకంటే ఆ రెండు దేశాల మధ్య స్నేహభావం లేదు కాబట్టి. సో తాలిబాన్లు అక్కడ ఉన్నారు కాబట్టి. ఇక భారత ఫారిన్ రిజర్వ్ ఎంత ఉందంటే $464 బిలియన్ ఉంది. ఇది 11 నెలలకు సరిపడా మనం దిగుమతులు చేసుకునేదానికి సరిపోతుంది. అందుకే ఇప్పుడు IMF నుంచి గతంలో మనం 200 టన్నులు కొనుగోలు చేశాము. దీని విలువ $6.7 బిలియన్ అప్పట్లో కొనుగోలు చేసినప్పుడు. విదేశాల్లో మొత్తం వచ్చేసి 324 టన్నులు భారత్ బంగారం ఉంది. లండన్లోనేమో అప్పుడు 100 టన్నుల బంగారాన్ని తీసుకొస్తున్నారు. మరి మిగతా బంగారం ఏమైపోయినట్టు అని అడగచ్చు మీరు. 224 టన్నుల బంగారం అది లండన్ బ్యాంకు ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్లో నిల్వ ఉంది. సో లండన్ బ్యాంక్ నుంచి తీసుకొస్తున్నారు, ఇంకా ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ బ్యాంక్లో ఉందన్నమాట. దాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో ఉండేటువంటి పరిస్థితులు, ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడాలి. అంతర్జాతీయంగా ఏర్పడుతున్నటువంటి పరిణామాలు, వాణిజ్యం, ట్రేడ్ వారు ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండాలంటే బంగారం నిల్వలు ఎక్కువగా ఉండాలి. దానికి సరిపడా కరెన్సీ ముద్రించుకోవచ్చు. ఇప్పుడు తాజాగా RBI తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే భారత్లో ఉండేటువంటి బ్యాంకులకి 1,90,000 కోట్ల కరెన్సీని అందించడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకు చేస్తుంది అని అంటే బ్యాంకుల దగ్గర డబ్బులు ఉంటే కనుక ఈజీగా లోన్స్ ఇచ్చేయచ్చు. లోన్స్ విడుదల చేస్తే కనుక ఇమీడియట్గా పారిశ్రామికీకరణ లేదంటే అభివృద్ధికి బాటలు వేయచ్చు అనేటువంటి ఉద్దేశంతో మరి 1,90,000 కోట్ల కరెన్సీని ముద్రించాలంటే RBI దగ్గర ఉన్నటువంటి నిల్వలు కూడా చూపించాలి. సో అందుకని RBI బహుశా నేను అనుకోవటం 100 టన్నుల బంగారాన్ని ఇమీడియట్గా లండన్ నుంచి తీసుకొస్తున్నట్టు మనం భావించడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే లండన్లో కనుక లేదా న్యూయార్క్లో కనుక నిల్వ చేస్తే బంగారం ఊరికే నిల్వ చేసుకోరు, వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఆ భారం కూడా ఎక్కువ అవుతుంది భారతదేశానికి. అందుకే భారతదేశం విదేశాల్లో నిల్వ చేసుకున్నటువంటి బంగారాన్ని ఇమీడియట్గా 100 టన్నులు తీసుకొచ్చింది, మిగతాది కూడా తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తుంది. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి వెళ్లకుండా చేస్తున్నారు. పైగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి పరిస్థితులు సాధారణంగా ఏంటంటే మనం డబ్బులు ఇస్తే వాళ్ళతో స్నేహభావంగా ఉన్నంతకాలం బాగానే ఉంటుంది. స్నేహభావం పోయినప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అంతేకాకుండా మనం ఎక్కడైనా తాకట్టు పెట్టడమో లేదంటే నిల్వ చేయడము డిపాజిట్ చేయడం జరిగితే నమ్మకమైనటువంటి బ్యాంకులోనో నమ్మకమైనటువంటి ప్రాంతాల్లోనో నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఇస్తూ ఉంటాం. అలాగే లండన్, న్యూయార్క్ రెండు నమ్మకమైనటువంటి, అందుకే అక్కడ నిల్వ చేస్తుంటారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి కాబట్టి ఒక దేశానికి ఆంక్షలు అనేవి వస్తున్నాయి కాబట్టి ఎటువైపు నుంచి ఎటువైపు అంతర్జాతీయంగా పరిణామాలు సంభవిస్తాయో తెలియదు. అందుకే వీళ్ళంత వరకు మన బంగారాన్ని మనం తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. దాంట్లో నరేంద్ర మోడీ గారు ఒక మంచి వ్యాపారిగా ఆయన వ్యవహరిస్తున్నారు. అందుకే ఇప్పుడు 100 టన్నుల బంగారాన్ని ఇమీడియట్గా తీసుకొస్తున్నారు అనే ఒక అభిప్రాయాన్ని కొంతమంది ఆర్థిక నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. మరొక కోణం ఏంటంటే ఆర్థిక సంక్షోభంలోకి భారతదేశం వెళుతుంది, అందుకే దాన్ని గట్టెక్కించేందుకే అర్జెంటుగా ఈ బంగారాన్ని తీసుకొస్తున్నారు అని చెప్పి తెలుస్తుంది. కొంతమంది ఏంటంటే ఇంకొంతమంది బంగారం రేటు విపరీతంగా పెరిగిపోతుంది, దాన్ని తగ్గించేందుకు ఆయన విదేశాల్లో ఉన్నటువంటి మన బంగారాన్ని తీసుకొస్తున్నారు అనేది. మరి నిజంగా విదేశాల నుంచి ఈ బంగారాన్ని తీసుకొస్తే భారత మార్కెట్లో బంగారం రేటు తగ్గేటువంటి అవకాశం ఉందా? దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. అలాగే మోడీ గారు ఇప్పుడు అర్జెంటుగా 100 టన్నుల బంగారాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? వారు వస్తుందనా
లేదు కరెన్సీని ముద్రించాలనా, లేదు గోల్డ్ రేటు తగ్గించాలనా, ఏ కారణం మీకు అనిపిస్తుంది? దీని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.